కేబినెట్ బౌన్సర్ విపక్షాలకు టెన్షన్. అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న కాంగ్రెస్ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది బీజేపీ. మంత్రివర్గ విస్తరణ ఆపాలని ఈసీకి ఫిర్యాదు చేసింది. ముస్లింల ఓట్ల కోసమే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారన్న బీజేపీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. కుట్రలతో మైనార్టీకి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కేబినెట్ విస్తరణ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముస్లింల ఓట్ల కోసమే అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారని ఆరోపించింది బీజేపీ. మంత్రివర్గ విస్తరణను ఆపాలంటూ తెలంగాణ ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు బీజేపీ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, పాయల్ శంకర్. మిగతా వర్గాలకు కూడా మీరు మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే మీరు నిజంగా పారదర్శకతని మేము భావిస్తున్నాం. కానీ కేవలం ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేసే విధంగా నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టే ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. ఎవరికి అవకాశం ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారికి పూర్తి అధికారం ఉన్నది. ఆ అధికారాన్ని ఎన్నికల నియమావళి ఎంసీసీ కోడ్ తర్వాత అమలు చేయండి. ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఎన్నికల నియమావళికి తూట్లు పొడవద్దనే భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ క్రికెటర్ అజరుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకుందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ ఎన్నిక రాగానే వారికి ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయం గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. అజరుద్దీన్ కేబినెట్ లోకి తీసుకోకుండా బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ, బీఆర్ఎస్ తెర వెనుక బంధం గురించి ఇప్పటికే కల్వకుంట్ల కవిత స్పష్టం చేసిందన్నారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సహకారంతోనే బీజేపీ 8 సీట్లు గెలుచుకుందన్నారు. జూబ్లీహిల్స్ లో బీజేపీకి ముస్లింల ఓట్లు రావు కాబట్టి ఆ ఓట్లను బీఆర్ఎస్ కు డైవర్ట్ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. దేశ క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలం కెప్టెన్ గా వ్యవహరించి దేశ కీర్తిని ప్రపంచానికి చాటు చెప్పిన క్రీడాకారుడికి మంత్రి పదవి ఇస్తామంటే అడ్డుకోవాలని చూడడం తగదన్నారు. ఓట్ల గురించి రాజకీయం చేయం. వాళ్ళు ఓట్లు వచ్చినప్పుడే ఇప్పుడు రాజకీయం మొదలెత్తుంది. వాళ్ళు ఓట్ల గురించి రాజకీయం చేయము. అది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే తెలియనివాడు ఇప్పుడు అందరు వాళ్ళకే రాజ్యాంగం తెలుసా? మొత్తం వ్యవహారంలో ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగం గురించి తెలుసుకొని ఏ వ్యవహారమైనా చేస్తాం మేము. మంత్రివర్గ విస్తరణపై బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు చేయడం విడ్డూరమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సిస్టంలో అట్లంటే కేసీఆర్ లాస్ట్ టైం అధికారికి వచ్చిన తర్వాత 3 మాసాలు క్యాబినెట్ ఏర్పాటు చేయలే. ఆయన ఒకడు లిగడన్నట్టుగా ఆయన ఒకడు మహిళలు తప్ప ఇంకోటి ఇవ్వలే. 3 మాసాలు 4 మాసాలు అది క్యాబినెటే లేదు కదా. ఆయన వాళ్ళకి మాట్లాడే అర్హత ఉంటుందా? రాజస్థాన్లోని శ్రీకరణ్పూర్ నియోజకవర్గం ఉప ఎన్నికకు 20 రోజుల ముందు తమ అభ్యర్థి సురేంద్రపాల్ సింగ్ ను మంత్రివర్గంలోకి తీసుకున్న బీజేపీ తెలంగాణలో కేబినెట్ విస్తరణను అడ్డుకోవాలని చూడడం ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు కాంగ్రెస్ నేతలు. 4-5 మాసాలుగా ఒక మైనారిటీని క్యాబినెట్కి తీసుకునే ఆలోచన చేస్తూ ఉంది. రేపో మాపో ఏదో ఒక మైనారిటీకి అవకాశం వస్తుంది. ఎలక్షన్ జరుగుతున్న దరిమిల ఎన్నికల కోడ్ వర్తించదు. గుజరాత్లో లేక రాజస్థాన్లో ఎక్కడో ఒక చోట ఎన్నికల బరిలో ఉన్నట్టు అభ్యర్థిని మంత్రి చేసినట్టు ఘనత బీజేపీ పార్టీది. ఎన్నికల బరిలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మంత్రిని చేశారు. ఆ అభ్యర్థి ఓడిపోయారు మంత్రి అయినాక. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు మరొకసారి బహిర్గతమవుతుంది. అజరుద్దీన్ గారిని ఈరోజు మంత్రివర్గంలోకి తీసుకుంటామంటే బీజేపీకి తలనొప్పిగా మారింది. గవర్నర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రమాణ స్వీకారం జరగకుండా చూడాలని చూస్తున్నారు. మరి మీరు గతంలో సురేంద్రపాల్ సింగ్ ఆయన శ్రీగంగాపూర్ జిల్లా రాజస్థాన్ శ్రీకరణ్పూర్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని డిసెంబర్ 30న అంటే 20 రోజుల ముందు, ఎన్నిక కంటే 20 రోజుల ముందు మంత్రివర్గంలోకి తీసుకున్నాం. ఇలా మేమేమి నవీన్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇస్తలేదు. అజరుద్దీన్ గారికి ఎమ్మెల్సీ డిక్లేర్ అయి ఉన్నది కాబట్టి వారికి ఇస్తే ఇమ్మీడియట్గా ఎమ్మెల్సీ వచ్చే నెల వచ్చే పరిస్థితి ఉన్నది. మైనార్టీలపై ద్వేషంతో, బీఆర్ఎస్ పై ప్రేమతోనే బీజేపీ నేతలు కేబినెట్ విస్తరణను ఆపాలంటూ ఈసీకి ఫిర్యాదు చేశారని విమర్శించారు కాంగ్రెస్ నేతలు.